హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏం లేదండి, ఒక మంచి ఔషధ గని అయిన మొక్క గురించి మీ దగ్గర చెప్పాలని నేను మీ ముందుకు వస్తున్నాను. ఏం లేదు, దీన్ని గంగవాయిలి కూర, గంగవల్లి, ఇంకా గోయిల కూర, ఇలాగ అనేకమైన పేర్లతో ఈ చెట్టుని పిలుస్తారు. ఈ ఈ మొక్క ఆకుకూర మొక్క అండి. ఇది ఎక్కువగా వాటర్ ఉంటుంది. ఈ ఆకుల్లో కానీ కాడల్లో కానీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆకు చూడ్డానికేమో చాలా మందంగా కనిపిస్తుంది. మనము దీన్ని వండుకోవడానికండి మనము గొయ్యల కూర పప్పు తయారు చేసుకోవచ్చు, పొడి కూర తయారు చేసుకోవచ్చు వేపుడులాగా. ఇంకా దీన్ని పచ్చడి అలాగ కూడా తయారు చేసుకుంటారంట. నేనైతే ఎప్పుడు తినలేదు. పప్పు అయితే నేను చాలాసార్లు తిన్నాను. మా అమ్మ చేస్తుంది. మా కర్నూలు పిన్ని ఇంకొక ఆమె ఉంది, మా బాబాయ్ భార్య, ఆమె కూడా చేస్తుంది. బాగా ఇష్టంగా చేస్తుంది ఆమె అయితే. ఇది టేస్ట్కి మటుకు చెప్పుకోవడానికైతే పుల్లగా ఉంటుందంటండి ఆకు. ఎందుకంటే నేను 2 రకాల మెంతి కూర, ఈ గోయిల కూర కలిపి వండుకున్నాను కాబట్టి నాకు పులుపు అనేది నాకు సరిగా ఐడియా లేదు. మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళు చెప్తారు పుల్లగా ఉంటుందంట ఈ ఆకు. దీనికి పెద్ద తెగులంటే వేరే తెగులంటూ ఏమి రాదండి. మిల్లీ బగ్స్ వస్తాయి. ఎందుకంటే చీమలు తిరుగుతున్నాయండి, చెట్టు నిండా చీమలు తిరుగుతున్నాయి. ఆ చీమలు తిరగడం వల్ల వర్షాలు పడితే ఆ వర్షాలప్పుడు గింజలు సమకూర్చుకునికి చీమలు వస్తాయి కదా, అలాగే చీమలు తిరిగినప్పుడు చీమలు తీసుకొని వస్తాయండి. ఈ మట్టి లోపల పుట్టలు పెట్టుకొని అక్కడ మిల్లీ బగ్స్ తయారవుతాయి. ఈ తేనె బంక కూడా చీమలు మోసుకొని వచ్చి మన చెట్లల్లో పెడతాయి. అసలు మన చెట్లకంటూ పాకే పురుగులు అయితే పడతాయి, కానీ ఈ పేనుబంక మిల్లీ బగ్స్ మటుకు ఖచ్చితంగా ఈ చీమలు తీసుకొచ్చి పెడతాయన్నమాట. అందుకు చీమలు రాకుండా మనం పసుపన్న చల్లుకోవచ్చు కుండీ చుట్టూ భాగం కానీ, కుండీలో మట్టిలో కానీ, లేదా గమేషన్ కానీ, లేకుంటే ఈ లక్ష్మణ రేఖ అని చాక్ పీస్ వస్తుంది కదా, చాక్ పీస్ కూడా మనము తొట్టి చుట్టూ గీసుకుంటే ఈ చీమలు రాకుండా మన చెట్టును కాపాడుకోవచ్చు. ఇంకా ప్రత్యేకంగా ఇంకేం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ఎరువులు అవసరం లేదు. మామూలుగా మనం మట్టిలో కంపోస్టు, కోకోపిట్టు, సాయిల్, నార్మల్ సాయిల్ వేసి, ఇంకా మనము దీనికి అప్పుడప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాము. ఆ ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు దాంట్లో స్వీట్నెస్ ఉంటే కూడా ఈ చీమలు వస్తాయండి. ఆ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనం లక్ష్మణ రేఖ ఈ పసుపు లాంటివి చల్లుకున్నప్పుడు ఖచ్చితంగా చీమల్ని అరికట్టచ్చు. ఇంకా ప్రొటెక్షన్ అయితే ఇంతే. మనం ఇంకా దీనికి ఫెర్టిలైజర్స్ అవన్నీ మామూలుగా ఇస్తుంటాము. బనానా ఫెర్టిలైజరు, మరలా ఇంకా చౌహాన్ క్యూ పద్ధతిలో మనం బెల్లంతో చేసినది వేస్తాము. ఇలాగ అన్ని చెట్లకి ఇచ్చినప్పుడు ఎగ్ ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి మనకి ప్రత్యేకంగా దీనికి ఎరువులు అవి అవసరం లేదు. ఇంకా పురుగు మందులు అయితే పురుగులు ఏం పట్టవండి. పాకే పురుగులు, ఈ కొమ్మల్ని పాడు చేసే పురుగులు అయితే పట్టవు. ఈ పేనుబంక, మిల్లీ బగ్స్ దీనికి వస్తాయి. మనము దీని విత్తనాలని కూడా స్టోరేజ్ చేసుకోవచ్చండి. చాలా చిన్నగా ఉంటాయి ఆ విత్తనాలు అయితే. దీనికి ఫస్ట్ అయితే మామూలుగా ఆకులు వచ్చిన తర్వాత ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ ఇంకా డ్రై అయిపోయిన తర్వాత అదిగోండి అక్కడ కాయలుగా వచ్చింది చూడు, ఆ కాయని అలాగ మనం టచ్ చేస్తే కాయ బాగా పక్వానికి వచ్చి ముదిరినప్పుడు మనం ఇలాగ తీసినప్పుడు టోపీలాగా అది ఓపెన్ అయిపోతుంది. దాంట్లో నుండి ఇంకా మొత్తం ఒక్క కాయలోనే సుమారుగా ఒక 20 వరకు సీడ్స్ ఉంటాయండి. ఆ విత్తనాలు మనం కావాలనుకుంటే మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. వాటిని తీసి ఆ కాయలు తయారైపోయినాక కాయల్ని ఇలాగా ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఒక పేపర్ మీదకి రాలుపుకొని, చాలా చిన్నగా ఉన్నాయి చూడండి, ఒక ఆవగింజలో ఒక 10వ వంతు ఉంటుందేమో దీని విత్తనము. అలాగా అంత చాలా చిన్నగా ఉంటాయి విత్తనాలు. చాలా ఒక్క కాయలో ఒక 20 వరకు విత్తనాలు అయితే ఉంటాయండి. మనం అందుకని వీటిని స్టోరేజ్ చేసుకోవాలంటే మటుకు పేపర్ మీదకి రాలుపుకొని నీడలో ఒక 20 డేస్ అలాగా ఏ టీవీ కిందనో ఎక్కడన్నా పెట్టేసి వాటిని కొంచెము డ్రై అయిన తర్వాత ఒక చిన్న డబ్బాలో వేసి స్టోరేజ్ చేసుకోవచ్చు. వర్షాలు పడుతున్నప్పుడు జూన్ జూలై నెలల్లో మనం వేసుకుంటే కూడా వస్తాయి.
లాస్ట్ ఇయర్వి ఈ ఇయర్ మొక్కలు వేసుకోవడానికి స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా లేదు మనం దీన్ని ప్రత్యేకంగా ఏం స్టోరేజ్ చేసుకుంటాం అనుకుంటే, ఈ చెట్టు మన ఇంట్లో ఉందనుకోండి, ఆ చెట్టు కాపు అంతా అయిపోయి విత్తనాలు ఇలాగా ముదిరినప్పుడు వాటిని ఇట్లాగా తీసుకొని చేత్తోనే ఆ కుండీలోకే రాలుపుకుంటే మరలా వర్షాలు పడినప్పుడు చిన్న చిన్న మొక్కలుగా అవి వచ్చేస్తాయి. ఇంకా విత్తనాలు స్టోరేజ్ చేసుకునేది, మొక్కలు ఎలా వేసుకోవాలో కూడా నేను చెప్పేశాను. సులభంగా వేసేసుకోవచ్చు. ఈ ఆకు ఉపయోగాల గురించి చెప్పుకుంటే ఇది ఔషధ గని అంటారు. ఇది మూత్రాశయంలో రాళ్ళు ఉంటాయి కదండి, అవన్నీ కరిగిపోవడానికి యూజ్ అవుతుందంట. మరలా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎముక నొప్పి ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందంట. దీంట్లో కాల్షియం, మళ్ళీ మెగ్నీషియం, ఐరన్ అన్నీ ఉంటాయంటండి ఈ ఆకుకూరలో. ఇంకా మనకి రక్తము తక్కువ ఉండి రక్తహీనత ఉంటుంది కదండి, అనీమియా అంటారు. మళ్ళీ కొంతమందికి బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటాయి, కొంతమందికి బ్లడ్ మోషన్స్ అవుతుంటాయి. అలాంటి వారికి బ్లడ్ అంతా లాస్ అయిపోతుంటారు కదండి, అలాంటి వారికి ఇది మంచిగా యూజ్ అవుతుందంట. ఎందుకంటే దీంట్లో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందంట, బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి. మళ్ళీ కంటి చూపు సరిగ్గా కనబడని వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందంట. ఎందుకంటే దీంట్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందంట. ఇంకా బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్ కూడా ఉంటాయంట, కానీ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందంట. చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. అలాగని ఎక్కువగా కూడా దీన్ని తీసుకోకూడదంట. ఒక వారానికి ఒకసారి, ఒక 15 డేస్కి ఒకసారి, ఒక మంత్లో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అయితే మనం వండుకొని తినచ్చు. దీన్ని ఎన్నో రకాలుగా వండుకొని అయితే తినచ్చు. పచ్చడి చేసుకుంటారు, వేపుడు చేసుకుంటారు, పప్పులో వేసుకుంటారు. ఇలా చాలా రకాలుగా అయితే వండుకోవచ్చు. మనం ఇంట్లో పెంచుకోవడానికైతే ఒక 5 చెట్ల వరకు మనం పెట్టుకున్నామంటే చక్కగా మన ఇంటికి సరిపడంత. ఇప్పుడు అక్కడ విత్తనాలు పడ్డాయి కదండి, ఆ విత్తనాలు కొంచెం ఇలాగ మనం మట్టి కప్పి పెట్టుకున్నామంటే చక్కగా అవి మళ్ళీ సీజన్లో మొక్కలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇది ఇంత చిన్న చెట్టు ఉంది కదా, ఇంత చిన్న చెట్టు ఉన్నా నాకు బాగా ఒక పిడికడంత ఆకైతే వస్తుంది. ఈ చెట్టు ఇలాగే ఉంచుకొని నేను ఆకుల వరకు గిల్లుకొని వండుకున్నానండి ఒకసారి. మళ్ళీ ఇప్పుడు రెండోసారి అయితే ఈ ఆకులు వచ్చినాయి. ఇలా మనం ఆకులు గిల్లుకొని ఆకుల వరకు తీసేసుకొని కూడా మనం వండుకుంటూ ఉంటే, వాడుకుంటే మరలా చిగుర్లు వచ్చి మళ్ళా వస్తుందండి. ఈ చెట్టుకైతే ఇంత ఆకు వచ్చింది. ఇలాగా ఒక 5 చెట్లు మనం పెంచుకున్నాం అనుకోండి, చక్కగా 5 చెట్ల నుండి 5 ఇంతలు ఆకులు అయితే మనకు వస్తాయి. ఇంకా బయట పెట్టాము, దీనికి ఎండ అవసరమే, వర్షం అవసరమే, నీళ్ళు అవసరమే. కాకపోతే దీంట్లో మనం నీళ్లు పొయ్యకున్నా కూడా చక్కగా పెరుగుతుందండి. కాకపోతే వర్షం పడినప్పుడు నీళ్ళు పడతాయి కదా, అలాగా వర్షం పడే చోట, ఎండ పడే చోట ఈ మొక్కను పెట్టి పెంచుకోవాలి. అవుట్డోర్ మొక్క ఇది, ఇండోర్ మొక్క అయితే కాదు. దీంట్లో మంచి ఉపయోగం అయితే ఉంది. నాకైతే దీని గురించి మీకు వీడియో చేయాలని ఆశ ఉండేది. లాస్ట్ టైం కూడా నేను 2 మొక్కలు వస్తే నేను నెగ్లిజెన్సీగా ఉన్నాను. అందులో నేను వండుకోవడానికి మా అమ్మకు ఆకు కోసుకొని రా అంటే నాకు టైం లేదు, అర్జెంటుగా వెళ్ళిపోతున్నాను అనే ఉద్దేశంతో వేర్లతో పాటు మొక్కలు పీక్కొచ్చి మా అమ్మకి ఇచ్చేసాను. అందువల్ల నేను లాస్ట్ టైం వీడియో చేయలేకపోయాను. ఇప్పుడైతే మరలా అదే కుండీలోనే ఇంకా విత్తనాలు పడ్డాయో ఏమో, చక్కగా అయితే మొక్క అయితే వచ్చింది. ఇంకా అందుకని నేను ఇప్పుడు ఈ మొక్క గురించి మీకు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంచి ఉపయోగాలు ఉన్న మొక్క, ఔషధ గని కనుక ప్రతి ఒక్కరము దీన్ని యూజ్ చేసుకుందాము. మన బాడీలో తక్కువైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివన్నిటిని పెంచుకోవచ్చు చక్కగా. ఇది ఎక్కువగా పొలం గట్ల పక్కన, రోడ్డు సైడు, కాలువల పక్కన ఎక్కువగా వస్తుందంటండి. ఇది పొన్నగంటి కూర, అటిక మామిడి కూర ఎలాగొస్తుందో అలాగా రోడ్ సైడ్ ఎక్కువ వస్తుంది. కానీ మనం రోడ్ సైడ్ తెచ్చుకోలేము కదా, అలా కాకుండా మనకు ఆకుకూరల షాప్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కొనుక్కుందాం, ఆరోగ్యంగా ఉందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.